సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. చీకటి పడితే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయం. చీకటినే పొలం పనికి వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు ఇతర వన్యప్రాణుల సంచారంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు జనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల బెడద ఎక్కువైంది. పొలాల్లోకే కాదు, గ్రామాల్లోకి కూడా చిరుతలు వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చీకటి పడిలోగా వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ, తలమడుగుతో పాటు నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇటీవల తాంసీ మండలం లింబుగూడ శివారులో లేగదూడపై చిరుత దాడి చేసింది. ఆవుల మందతో వెళ్లిన వ్యక్తి గట్టిగా అరవడంతో చిరుత పారిపోయింది. తాజాగా నిర్మల్ బంగాల్పేట, వైఎస్ఆర్ కాలనీ, సాయిబాబా మందిర్ ఆనుకుని ఉన్న గుట్టపై చిరుత ఉండడాన్ని చూశారు జనం. ఈ ప్రాంతంలో 2 చిరుతలు సంచరిస్తున్నాయి. 2 రోజుల క్రితం గుట్ట దగ్గర పశువులను మేపుతుండగా నెమలి అరవడంతో అక్కడ చిరుత ఉన్న విషయాన్ని పశువుల కాపరులు గుర్తించారు. చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు స్థానికులు. తానూరు మండలం కోలూరు గ్రామ శివారులో కూడా ఇటీవల చిరుత సంచరించింది. రైతు లక్ష్మణ్ తన పొలంలో చిరుత పులి పాదముద్రల్ని గుర్తించాడు. దీంతో పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనం గుంపులుగా కేకలు వేస్తూ వెళ్లాలని రైతులకు సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు. చిరుత పులి సంచారం చేస్తుందని మన లక్ష్మణ్ అనే రైతు తన చేనులో అడుగులు చూసి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి చూసినాము. అది చిరుత పులే కాబట్టి ప్రజలకు తెలియజేది ఏమిటంటే ఒక్కళ్ళు వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు. చేనుల పనులకు వెళ్ళినా కూడా 2-3 కలిసి వెళ్ళాలా. ఏమైనా మళ్ళీ చేనులలో కానీ పొలాలలో కూడా పనిచేసేటప్పుడు వంగుని పని చేయొద్దు. ఏదైనా అది ఏదో జంతువు అనుకుని అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో చిరుత సంచారం పెరిగింది. దీంతో ఆయా గ్రామాలు భయం గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల్లో కూడా చిరుతల సంచారం కలవరపరిచింది. ఇప్పుడు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో బిక్కుబిక్కుమంటున్నారు జనం.